ప్రశ్న: హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో ఎప్పుడు విలీనమైంది? దీనికి జరిగిన సైనిక చర్య పేరేమిటి? సమాధానం: 1948లో విలీనమైంది. దీనికోసం చేపట్టిన సైనిక చర్య పేరు ఆపరేషన్ పోలో, పోలీస్ చర్య. వివరణ: నిజాం పాలన ముగిసి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగమైంది. అయితే ఈ సమయంలోనే స్థానికేతరుల ప్రవేశం వల్ల స్థానికులకు ఉద్యోగాల నిరాకరణ వంటి సమస్యలు మొదలయ్యాయి. గమనిక: మా రెయిన్బో కెరీర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రశ్న: గైర్ ముల్కీ గో బ్యాక్, స్థానికేతరులు తిరిగి వెళ్ళిపోండి అనే నినాదం ఏ ఉద్యమం సమయంలో వచ్చింది? సమాధానం: 1952 నాటి ముల్కీ ఉద్యమం సమయంలో. వివరణ: నిజాం కాలం నాటి 1919 ఫర్మానా ప్రకారం స్థానిక హక్కుల కోసం ఈ పోరాటం జరిగింది. 1935లో ముల్కీ లీగ్ ఏర్పడి స్థానిక హక్కుల పరిరక్షణకు కృషి చేసింది. ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ మరియు ఆంధ్ర నాయకుల మధ్య జరిగిన కీలక ఒప్పందం ఏమిటి? సమాధానం: పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. వివరణ: తెలంగాణ ప్రయోజనాలను కాపారతామనే హామీలతో 1956లో ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఒప్పందం సరిగ్గా అమలు కాకపోవడాన్ని బలవంతపు పెళ్లిగా ఈ పోస్టర్లో అభివర్ణించారు. ప్రశ్న: 1969 ఉద్యమం సమయంలో ఏర్పడిన కీలక రాజకీయ సంస్థ ఏది? సమాధానం: టీపీఎస్, తెలంగాణ ప్రజాసమితి. వివరణ: కొత్తగూడెంలో విద్యార్థుల నిరసనలతో మొదలైన ఈ ఉద్యమం జై తెలంగాణ నినాదంతో ఊపందుకుంది. ప్రభుత్వం 8 సూత్రాల మరియు 5 సూత్రాల పథకాలను ప్రకటించినా ఆశించిన ఫలితం రాలేదు. ప్రశ్న: తెలంగాణలో స్థానికేతరులను వెనక్కి పంపడానికి 1985లో జారీ చేసిన జీవో ఏది? సమాధానం: జీవో 610. వివరణ: 1973లో వచ్చిన 6 సూత్రాల పథకం మరియు ఆర్టికల్ 371D అమలులో వైఫల్యాల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. నియమాలు ఉన్నప్పటికీ అమలు కాకపోవడమే ఈ దశలోని ప్రధాన సమస్య. ప్రశ్న: మలిదశ ఉద్యమంలో రాజకీయ మలుపు తిప్పిన ఘటన ఏది? సమాధానం: 2001లో టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం. వివరణ: 2009లో కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ మరియు ధూమ్ధామ్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ ఏది? సమాధానం: శ్రీకృష్ణ కమిటీ. వివరణ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ప్రశ్న: తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఎప్పుడు ఏర్పడింది? సమాధానం: 2014 జూన్ 2వ తేదీన. వివరణ: పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆమోదం పొందడంతో సుదీర్ఘ పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ప్రశ్న: 1969 తెలంగాణ ఉద్యమం ఏ ప్రాంతంలోని విద్యార్థుల నిరసనలతో ప్రారంభమైంది? సమాధానం: కొత్తగూడెం. వివరణ: 1969 జనవరిలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో స్థానికేతరుల నియామకానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ఉద్యోగులు చేపట్టిన నిరసనలు రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి దారితీశాయి. ప్రశ్న: ఆర్టికల్ 371D దేనికి సంబంధించింది? సమాధానం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్య మరియు ఉద్యోగాలలో స్థానిక రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ. వివరణ: 1973లో వచ్చిన 6 సూత్రాల పథకంలో భాగంగా ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చారు. తద్వారా స్థానిక అభ్యర్థులకు రక్షణ కల్పించాలని భావించారు. లక్ష్యం మీది, మార్గం మాది. తెలంగాణ ఉద్యమ చరిత్ర కేవలం సబ్జెక్ట్ మాత్రమే కాదు, అది మన అస్తిత్వ పోరాటం. ఈ పోరాట స్ఫూర్తితోనే మీరు మీ ఉద్యోగ సాధనలో విజయం సాధించాలని కోరుకుంటున్నాము. సరైన ప్రణాళిక, నిరంతర కృషి ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం మీ సొంతం.